ఒకటో అధ్యాయము 20వ వచనం. మైక్ దగ్గర పెట్టుకోము. ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. వెరీ గుడ్, చప్పట్లు కొట్టారు. ప్రేమించెను తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. చప్పట్లు కొట్టాలి. తీసుకోమ్మా, నేను చెప్తాను. ఫిలిప్పీ 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట ఇష్టపడలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే విత్తులుగా చేసుకొనును. ఈ పిల్లల కోసమే మరియమ్మ గారు ప్రార్థన చేస్తారు, తర్వాత వాక్యం చెప్పుకుంటారు.